ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనే లక్ష్యంతో ఎంతో మంది అభ్యర్థులు ఏళ్ల తరబడి ప్రిపరేషన్ అవుతుంటారు. కానీ ఎక్కువ కాంపిటీషన్ వల్ల అందరికీ ఉద్యోగాలు రావు. తక్కువ పోటీతో భారీ జీతం వచ్చే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు చాలానే ఉన్నాయి. వీటిపై ఎవరికీ అంత అవగాహన ఉండదు. కొద్దిగా స్మార్ట్ ప్లానింగ్ తో ప్రిపేర్ అయితే ఈ ఉద్యోగాలు ఈజీగా సాధించవచ్చు. మరి లో కాంపిటీషన్, హై శాలరీ వచ్చే టాప్ ప్రభుత్వ ఉద్యోగాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ఆర్బీఐ గ్రేడ్ బి ఆఫీసర్. రిజర్వ్ బ్యాంకులో ఆఫీసర్ లెవెల్ ఉద్యోగాల భర్తీకి నిర్వహించే అత్యంత ప్రతిష్టాత్మకమైన పరీక్ష ఇది. ఏదైనా డిగ్రీలో 60% మార్కులు దీనికి అర్హత. ఈ ఉద్యోగానికి ఎంపిక ప్రక్రియ 3 దశల్లో జరుగుతుంది. సిలబస్ కష్టంగా ఉంటుంది కాబట్టి అప్లికేషన్లు కూడా తక్కువే. ఈ ఉద్యోగంలో చేరిన వారికి అన్ని రకాల ఎలివెన్స్లతో నెలకు ₹1,00,000 నుంచి ₹1,15,000 వరకు జీతముంటుంది. ఇందులో ప్రమోషన్లు కూడా త్వరగా వస్తాయి. నాబార్డ్ గ్రేడ్ ఏ అండ్ బి ఆఫీసర్. ఇది నాబార్డ్లో ఎంట్రీ లెవెల్ ఆఫీసర్ ఉద్యోగం. ఈ జాబ్ గురించి ఎక్కువ మందికి అవగాహన ఉండదు కాబట్టి కాంపిటీషన్ కూడా తక్కువే. దీనికి అర్హతలతో పాటు పరీక్షా విధానం కూడా కొంచెం కఠినంగా ఉంటుంది. ఈ పరీక్షలకు గ్రామీణ అభివృద్ధికి సంబంధించిన సిలబస్ ఉంటుంది. జీతం నెలకు ₹90,000 పైనే ఉంటుంది. వర్క్ లైఫ్ బ్యాలెన్స్ కోసం ఇది పర్ఫెక్ట్ జాబ్. సెబీ గ్రేడ్ ఏ ఆఫీసర్. దేశంలోనే అత్యధిక జీతం, హోదా ఇచ్చే ఉద్యోగాలలో సెబీ గ్రేడ్ ఏ ఒకటి. ఈ ఉద్యోగానికి ఫేజ్ 1, ఫేజ్ 2 ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తారు. దీనికి సీరియస్ ఆస్పిరెంట్స్ చాలా తక్కువ. ఈ పరీక్షల్లో కామర్స్, అకౌంటెన్సీ, మేనేజ్మెంట్, ఫైనాన్స్, కాస్టింగ్, ఎకనామిక్స్ సబ్జెక్టులపై ప్రశ్నలు ఉంటాయి. ఈ పరీక్ష రాయడానికి ఎలాంటి అటెంప్ట్ పరిమితులు లేవు. అన్ని రకాల అలవెన్స్లు కలుపుకొని నెలకు ₹1,10,000 పైగా గ్రాస్ సాలరీ లభిస్తుంది. ఐఆర్డీఏఐ అసిస్టెంట్ మేనేజర్. ఐఆర్డీఏఐ అంటే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా. భారతదేశంలోని లైఫ్, జనరల్, హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీలన్నింటినీ నియంత్రించే అత్యున్నత ప్రభుత్వ సంస్థ ఇది. ఇన్సూరెన్స్ సెక్టార్ కావడంతో అభ్యర్థులు దీనిపై ఆసక్తి తక్కువ చూపుతారు. ఈ పోస్టుకు అర్హులైన వారికి నెలకు ₹80,000 నుంచి ₹1,00,000 వరకు జీతం వస్తుంది. ఈ ఫీల్డ్ లో మంచి కెరియర్ గ్రోత్ కూడా ఉంటుంది. పిఎఫ్ఆర్డీఏ అసిస్టెంట్ మేనేజర్. పిఎఫ్ఆర్డీఏ అంటే పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ. ఇది కూడా దేశంలోనే అత్యధిక జీతభత్యాలు ఇచ్చే రెగ్యులేటరీ ఉద్యోగాలలో ఒకటి. అవగాహన లేకపోవడం వల్ల ఎవరూ అంతగా ఆసక్తి చూపరు. ఈ ఉద్యోగం సాధిస్తే నెలకు సుమారుగా ₹80,000 నుంచి ₹1,00,000 వరకు గ్రాస్ సాలరీ లభిస్తుంది. ఇన్సూరెన్స్ ఏవో. భారతదేశంలోని ప్రభుత్వ రంగ బీమా సంస్థలైన ఎల్ఐసి, ఎన్ఐసిఎల్, ఎన్ఐఏసిఎల్, ఓఐసిఎల్, యుఐఐసిఎల్ లో మేనేజ్మెంట్ స్థాయి ఉద్యోగాల భర్తీకి నిర్వహించే పరీక్ష ఇది. ఇందులో ఏవో అంటే అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్. బ్యాంక్ పీఓతో సమానమైన హోదా ఉంటుంది. నెలకు ₹70,000 నుంచి ₹90,000 వరకు పైగా జీతం వస్తుంది. పని ఒత్తిడి చాలా తక్కువ. మంచి వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుంది. బ్యాంక్ జాబ్స్ టార్గెట్ గా చాలా మంది ఈ ఉద్యోగాలను పెద్దగా పట్టించుకోరు. నిజానికి ఇన్సూరెన్స్ ఉద్యోగాలు చాలా బెటర్. ఎఫ్సిఐ మేనేజర్ అండ్ అసిస్టెంట్ గ్రేడ్ 3. ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలో నోటిఫికేషన్లు ఇర్రెగ్యులర్ గా రావడం వల్ల చాలా మంది అభ్యర్థులకు దీని గురించి అసలు అవగాహన ఉండదు. కానీ ఇది దేశంలోనే పవర్ఫుల్, స్టెబిలిటీ కలిగిన ప్రభుత్వ సంస్థ. ఆఫీస్ మేనేజ్మెంట్, గోడౌన్స్ పర్యవేక్షణ వీరి ముఖ్య విధి. బ్యాంక్స్, రైల్వేస్ తో పోలిస్తే ఇక్కడ పోటీ కొంచెం తక్కువే. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగ భద్రతతో పాటు సొసైటీలో మంచి గుర్తింపు ఉండే ఆర్గనైజేషన్ లో స్థిరపడాలనుకునే వారికి ఎఫ్సిఐ ఒక బెస్ట్ ఆప్షన్. ఎస్ఎస్సి జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ జేఎస్ఓ. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారా భర్తీ చేసే గ్రూప్ బి ఉద్యోగం ఇది. ఈ పోస్టుకు దరఖాస్తు చేయాలంటే డిగ్రీలో స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా ఉండాలి. ప్రత్యేక అర్హత ఉండటం వల్ల ఈ పోస్టుకు పోటీ, కట్ ఆఫ్ చాలా తక్కువగా ఉంటుంది. నెలకు ₹53,000 నుంచి ₹67,000 వరకు ప్రారంభ గ్రాస్ సాలరీ లభిస్తుంది. ప్రణాళికతో స్టాటిస్టిక్స్ పేపర్ చదివితే తక్కువ పోటీతో ఈజీగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం సాధించడానికి జేఎస్ఓ ఒక బెస్ట్ షార్ట్ కట్. ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ఐఎస్ఎస్. యూపీఎస్సీ నిర్వహించే ఎగ్జామ్స్ లో గ్రూప్ ఏ సెంట్రల్ సివిల్ సర్వీస్ పరీక్ష ఇది ఐఏఎస్, ఐపీఎస్ క్యాడర్లతో సమానమైన హోదా కలిగిన ఉద్యోగం. స్టాటిస్టిక్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి దేశంలోనే అత్యున్నతమైన క్లాస్ 1 గెజిటెడ్ ఆఫీసర్ కావాలనుకునే వారికి ఇది బెస్ట్ ఆప్షన్. ప్రత్యేక అర్హత ఉండటం వల్ల ఐఎస్ఎస్ పరీక్షకు కేవలం వేల సంఖ్యలో మాత్రమే అప్లై చేస్తారు. సబ్జెక్టుపై పట్టు ఉన్న వారికి పోటీ చాలా తక్కువగా ఉంటుంది. ప్రారంభంలోనే బేసిక్ పే నెలకు ₹56,000 ఉంటుంది. రైల్వే పిఎస్యూలు.
సాధారణంగా గేట్ పరీక్ష రాసే ఇంజనీరింగ్ విద్యార్థులు ఎక్కువగా ఐఓసీఎల్, ఎన్టీపీసీ, ఓఎన్జీసీ వంటి కంపెనీల వైపు మొగ్గు చూపుతారు. చాలా మంది అభ్యర్థులు వీటిని పెద్దగా పట్టించుకోకపోవడం వల్ల ఇక్కడ పోటీ తక్కువగా ఉంటుంది. అయితే ఈ రైల్వే పిఎస్యులలో ప్యూర్ ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ ప్రాజెక్టులపై పనిచేసే అవకాశం ఉంటుంది. టెక్నికల్ సబ్జెక్టులపై ఇంట్రెస్ట్ ఉండి కేంద్ర ప్రభుత్వ హోదాతో కూడిన భారీ జీతం కావాలనుకునే ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లకు ఇవి బెస్ట్ ఆప్షన్స్. ఢిల్లీ డెవలప్మెంట్ అథారిటీ DDA ఢిల్లీ నగర విస్తరణ, ల్యాండ్ మేనేజ్మెంట్, హౌసింగ్ ప్రాజెక్టులను పర్యవేక్షించే అత్యున్నత ప్రభుత్వ సంస్థ ఇది. ఈ ఉద్యోగాలన్నింటికీ కేవలం ఢిల్లీలోనే పోస్టింగ్ ఉంటుంది. ఇందులో అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, జూనియర్ ఇంజనీర్, లీగల్ అసిస్టెంట్ వంటి మంచి హోదా ఉండే పోస్టులు ఉంటాయి. నోటిఫికేషన్లు తరచుగా రాకపోవడం వల్ల చాలా మంది అభ్యర్థులు మర్చిపోతుంటారు. ఇందులో ఉద్యోగం సాధిస్తే ఢిల్లీలోనే స్థిరపడవచ్చు. ఇంటెలిజెన్స్ బ్యూరో ACIO అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్ ఉద్యోగం సీక్రెట్ ఏజెన్సీలో కావడం వల్ల సెక్యూరిటీ పరంగా భయపడతారు. కానీ దేశంలోనే అత్యంత పవర్ఫుల్, గౌరవం కలిగిన సెంట్రల్ జాబ్స్ లో ఇది ఒకటి. ఇందులో ఇంటర్వ్యూ కాస్త కఠినంగానే ఉంటుంది. ఇంటర్వ్యూలో అభ్యర్థి IQ, మానసిక స్థైర్యం, దేశభక్తిని పరీక్షిస్తారు. సరైన అవగాహన ఉంటే దీన్ని సులభంగా ఎదుర్కోవచ్చు. రొటీన్ జాబ్స్ కాకుండా దేశ రక్షణలో సీక్రెట్స్ పైగా ఉండాలనుకునే వారికి ఇది మంచి అవకాశం. ఇందులో పే స్కేల్ నెలకు 44,900 రూపాయల నుంచి 1,42,400కు పైగా ఉంటుంది.